వెల్కమ్. స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 36-7లో మనము ఇంట్రెస్టెడ్ టు ప్లస్ V1ను మన సంభాషణలో ఎప్పుడు ఉపయోగించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాల గురించి చర్చించుకున్నాం. 38th పార్ట్లో ఇప్పుడు మనము ఇంట్రెస్టెడ్ టు ప్లస్ V1తో ఏ విధంగా ప్రశ్నించాలి, సందర్భాన్ని బట్టి ఎటువంటి ప్రశ్నలు మనం అడగాలి, ఆ ప్రశ్నలు అడగడానికి ఎటువంటి వాక్యాలు మనం ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ బ్రదర్తో మాట్లాడుతున్నారు, మీకు ప్రస్తుతము క్రికెట్ ఆడడం ఇష్టమేనా అని అడగాలనుకోండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ప్లే క్రికెట్ నౌ? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ప్లే క్రికెట్ నౌ? టు ప్లే క్రికెట్ నౌ మీరు ఉపయోగించవచ్చు, ఎందుకంటే ప్రస్తుతం గురించి కూడా మనం అడుగుతున్నాం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ప్లే క్రికెట్ నౌ? మిమ్మల్ని అడిగితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే ఎస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. దాని గురించి మనము 36th and 37th పార్ట్లో చర్చించుకున్నాం, దాన్ని మీరు చూడండి. తర్వాత మీకు ఇప్పుడు బయట పోవడం ఇష్టమేనా, మీరు ఇప్పుడు బయట పోదలుచుకున్నారా అని అడగాలనుకోండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్? టు గో అవుట్ నౌ? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్ నౌ? ఎస్ ఐ ఎమ్ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్. నో ఐ ఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో అవుట్. ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ని మీరు రిపీట్ చేయండి. తర్వాత మీకు పరీక్షలు రాయడం ఇష్టమేనా అనేసి అడగాలనుకోండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్స్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్స్? మీకు పరీక్షలు రాయడం ప్రస్తుతం ఇష్టమేనా అనేసి మీరు అడగవచ్చు అనమాట. ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్స్ నౌ. మీకు ఆసక్తి లేకపోయినట్లయితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్స్. తర్వాత ఇప్పుడు దేని మనము దే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనమాట. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, మీ క్లాస్మేట్స్ గురించి. అంటే మీ క్లాస్మేట్స్లో కొంతమంది క్రికెట్ ఆడతారు, వారి గురించి మీరు మీ ఫ్రెండ్తోనో లేదా మీ బ్రదర్తోనో మాట్లాడుతున్నారు. వారికి క్రికెట్ ఆడడం ఇష్టమేనా అనేసి అడగాలనుకోండి. ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు ప్లే క్రికెట్? వారికి బయట పోవడం ఇష్టమేనా? యూ తీసేసి దే పెట్టండి. ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు గో అవుట్? వారికి ఎగ్జామ్స్ రాయడం ఇష్టమేనా? ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్స్? ఈ విధంగా మనం మాట్లాడవచ్చు అనమాట. తర్వాత ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు స్పెండ్ టైమ్ విత్ యూ? స్పెండ్ టైమ్ విత్ యూ. మీతో మాట్లాడడానికి వారికి ఇప్పుడు ఆసక్తి ఉందా అనేసి అడగాలనుకోండి. ఎస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. ఆసక్తి లేనట్లయితే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్పెండ్ దేర్ టైమ్ టు స్పీక్ విత్ యూ అనేసి మనం సమాధానం చెప్పొచ్చు అనమాట. తర్వాత మీరు మీ సిస్టర్ గురించి మీ బ్రదర్తో మీరు మాట్లాడుతున్నారు. ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు ప్లే చెస్? ఆమెకు చెస్ ఆడడం అంటే ఇష్టమేనా అని అడగాలనుకోండి. ఈజ్ షీ ఉపయోగించండి. ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు ప్లే చెస్? ఆమెకు చెస్ ఆడడం అంటే ఇష్టమేనా ప్రస్తుతము? ఎస్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ప్లే చెస్. ఇష్టం లేనట్లయితే నో షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్లే చెస్. తర్వాత అతనికి పెయింట్స్ వేయడం అంటే ఇష్టమేనా అని అడగాలనుకోండి. ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ టు పెయింట్? ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ టు పెయింట్? పెయింట్ వేయడం అంటే అతనికి ఇంట్రెస్టేనా? ఎస్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు పెయింట్. ఆసక్తి లేకపోతే నో హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పెయింట్. తర్వాత మీకు హోంవర్క్ రాయడం అంటే
ఇష్టమేనా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు రైట్ హోంవర్క్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు రైట్ హోంవర్క్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు రైట్ హోంవర్క్? అతనికి హోంవర్క్ రాయడంలో ఆసక్తి ఉందా? ఎస్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు రైట్ హోంవర్క్. నో, కానట్లయితే. తర్వాత ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు వాచ్ టీవీ? వారికి టీవీ చూడడం అంటే ఆసక్తి ఉందా ఇప్పుడు? ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు వాచ్ టీవీ? ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు వాచ్ టీవీ? ఆమెకి ఇక్కడికి రావడం అంటే ఇష్టమేనా అనేసి మీరు మీ ఫ్రెండ్తో అడగాలనుకోండి. ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్? ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్? ఆమెకి ఇక్కడ రావడం అంటే ఇష్టమేనా? ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్? ఆమెకు మీతో మాట్లాడడం అంటే ఇష్టమేనా అడగాలనుకోండి. ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ విత్ యూ? తర్వాత ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద కాలేజ్? అతనికి ఆ కాలేజీలో చేరడం అంటే ఆసక్తి ఉందా? ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద కాలేజ్? ఈ విధంగా మనము సందర్భానుసారము ప్రశ్నలు అడుగుతూ మన సంభాషణలో ముందుకు పోవచ్చు అనమాట. ఇంకా కొన్ని ప్రశ్నలు తయారు చేద్దాం. ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు? వారికి బెంగళూరు పోవడం అంటే ఆసక్తి ఉందా? ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు? వారికి బెంగళూరు పోవడం అంటే ఇష్టమేనా? ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్? ఆమెకు పాటలు పాడడం అంటే ఇష్టమేనా? ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బి హ్యాపీ? మీకు సంతోషంగా ఉండాలని ఉందా ప్రస్తుతము? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బి హ్యాపీ? ఎస్, ఐ am interested to be happy. Are you interested to enjoy your life? Yes, I am interested to enjoy my life. ఈ విధంగా మనము ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టి, లేదా ఇతరులు మనం ప్రశ్నిస్తే మనం సమాధానం ఇస్తూ మన సంభాషణతో మనం ముందుకు పోవచ్చు అనమాట. మనం ఇంతవరకు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ను మన సంభాషణలో ఉపయోగించి సంభాషించడం ఎలా అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకున్నాము. ఇప్పుడు మనము సేమ్ ఇంట్రెస్టెడ్ టు ప్లస్ V1తో ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ను మన సంభాషణలో ఎలా ఉపయోగించాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ మనం తయారు చేయాలి అనేటువంటి విషయం గురించి చర్చించుకుందాం. మీకు నోట్ బుక్స్ కొనాలని ఆసక్తి ఉన్నది. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, అతనికి కూడా నోట్ బుక్స్ కొనాలని ఆసక్తి ఉన్నదా అనేసి మీరు అడగాలనుకోండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బై నోట్ బుక్స్ అని అడగండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బై నోట్ బుక్స్? మీకు నోట్ బుక్స్ కొనాలని ఇష్టం ఉన్నదా? ఎస్, ఐ am ఇంట్రెస్టెడ్ టు బై నోట్ బుక్స్. తర్వాత ప్రశ్న, ఎక్కడ మీకు నోట్ బుక్స్ కొనాలని ఇష్టం ఉన్నది అని మీరు అడగాలనుకోండి. సేమ్ క్వశ్చన్ వేర్ ఉపయోగించండి. వేర్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బై నోట్ బుక్స్? ఎక్కడ మీకు నోట్ బుక్స్ కొనాలని ఇష్టం ఉన్నది లేదా ఆసక్తి ఉన్నది? ఇన్ ద మార్కెట్ ఐ am ఇంట్రెస్టెడ్ టు బై ద నోట్ బుక్స్. లేదా మీకు ఏ షాప్ నచ్చితే ఆ షాప్ పేరు చెప్పొచ్చు అనమాట. అందుకోసమే ఇది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. తర్వాత
ఎన్ని నోట్బుక్స్ మీకు కొనాలని ఇష్టం ఉన్నది, హౌ మెనీ ఉపయోగించండి. హౌ మెనీ నోట్బుక్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బై. ఇక్కడ నోట్బుక్స్ చివరిలో తీసేయండి, ఎందుకంటే ఇక్కడ మనం కలిపాం కాబట్టి మొదట్లోనే. హౌ మెనీ నోట్బుక్స్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బై? 10 నోట్బుక్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు బై. తర్వాత ఎందుకు మీకు నోట్బుక్స్ కొనాలని ఇష్టం ఉన్నది అనుకోండి, వై రాయండి. వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బై నోట్బుక్స్? టు రైట్ నోట్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు బై నోట్బుక్స్. ఈ విధంగా మనము సందర్భాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ మనము మన సంభాషణలో ఉపయోగించవచ్చు అనమాట. తర్వాత వారికి డబ్బులు దానం చేయడం ఇష్టం ఉన్నదా అనేసి అడగాలనుకోండి, మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అడుగుతాం. ఏమనేసి, ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు డొనేట్ మనీ, వారికి డబ్బులు దానం చేయడానికి ఇష్టం ఉన్నదా? ఎస్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డొనేట్. తర్వాత ఎంత డబ్బులు వారు డొనేట్ చేయడానికి ఆసక్తి కలదు, వారికి ఆసక్తి కలదు. హౌ మచ్ ఉపయోగించండి. హౌ మచ్ మనీ ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు డొనేట్. మనీ చివరిలో తీసేయండి. హౌ మచ్ మనీ ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు డొనేట్? దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డొనేట్ 1 lakh rupees. ఈ విధంగా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు అన్నమాట. తర్వాత ఈజ్ హీ, అతనికి మార్కెట్కి పోవడానికి ఆసక్తి కలదా? ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్ అని ఎస్ఆర్ నో టైప్ కోసం మనం అడుగుతాం అన్నమాట. తర్వాత ఎందుకు అతనికి మార్కెట్కి పోవడానికి ఇష్టం ఉన్నది అని అడగాలనుకోండి, వై ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్? వై ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ to go to market. Why is he interested to go to market? To buy vegetables. He is interested to go to market to buy vegetables or to purchase provisions. ఈ విధంగా మనం సమాధానం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత when is he interested to go to market? when ఉపయోగించండి. ఎప్పుడు అతనికి మార్కెట్కి పోవడానికి ఇష్టం ఉన్నది? when is he interested to go to market? యూ ఉపయోగించండి. హీ తీసేసి హీస్ తీసేయండి. వెన్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్? దే ఉపయోగించండి. వెన్ ఆర్ దే ఇంట్రెస్టెడ్ టు గో టు మార్కెట్? షీ ఉపయోగించండి. వెన్ ఈజ్ షీ ఇంట్రెస్టెడ్ టు గో టు కాలేజ్? తర్వాత హౌ ఉపయోగించండి. హౌ ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ టు గో టు కాలేజ్? బై 2-wheeler ఆర్ బై బస్. ఈ విధంగా మనము సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ముందుకు పోయినట్లయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనము డెవలప్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.